वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्यश्यामलाम मातरम वंदे मातरम। మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మన గౌరవ మంత్రి వర్యులు అలాగే స్థానిక శాసనసభ్యులు స్థానిక మంత్రివర్యుల సహకారంతో మన మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సమావేశం నిర్వహించడం గర్వించదగ్గ విషయం. ఆధ్వర్యంలో అలాగే మన మంత్రివర్యుల యొక్క ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల ఎప్పటికప్పుడు మరీ వినూత్నంగా మనం గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కమ్యూనిటీ చేపడుతూ ఉంటున్నాం. గ్రామాన్ని మరింత చక్కదిద్దాలన్నటువంటి ఫలితాలకు తగ్గట్టు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ ఇందులో భాగంగా ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని కూడా ఒక్కరిగా చేసేటువంటి సపోర్ట్ తో అలాగే లోకల్ సహకారంతో మనమంతా కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ప్రెజెంటేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రెండు రకాలు మన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అండ్ వైఎస్ఆర్ అంటే దర్శన ప్రోగ్రాము ట్రైబల్ ఏరియాలో డివైడ్ చేస్తూ ఈ గర్భిణీకి పోషకాహారం అందించే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించి ఎంతో ప్రతిష్టాత్మకంగా చక్కగా అమలు చేయగలము. 100% యూటిలైజేషన్ అనేది మనం ఇంప్రూవ్మెంట్ చెప్పుకోవచ్చు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు చూసుకున్నట్లయితే అది కూడా మనకు మాక్సిమం అన్ని గవర్నమెంట్స్ కూడా 100% అనేది మనం అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా మొత్తం మనకి అంటే ఎక్కడున్నదంతా కూడా సూపర్వైజర్స్ సిడిపిఓస్ మీ అందరికీ ఐడియా ఉంటుందమ్మా. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఈ కిట్స్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే క్వాలిటీ క్వాంటిటీ పెంచి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజున ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో ఎవరైతే లాక్టేటింగ్ మదర్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా జరిగేది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి స్థాయి నుండి కోట్ల రూపాయలు మన శాఖలో ఉన్న ఓన్లీ పౌష్టికాహార నిమిత్తం కేటాయిస్తుంటే అది సక్రమంగా లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. అవునా? ఎంతమంది ఆ బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తిస్తున్నారు? ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఎన్నో రివ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత
గత ప్రభుత్వం అయితే సంవత్సరానికి వచ్చి ఈ పౌష్టికాహార నిమిత్తం 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి వచ్చి 1800 కోట్లు ఓన్లీ పౌష్టికాహార నిమిత్తం ఖర్చు పెట్టింది. ఎందుకు అంటే ఈ పౌష్టికాహారం తీసుకునే వాళ్ళు అంటే గర్భిణీలుగా ఉన్న వాళ్ళు జన్మనివ్వబోయే బిడ్డకి అంటే ఇల్లు గర్భిణి హెల్దీగా ఉండాలి, తల్లి బిడ్డ ఇద్దరు హెల్దీగా ఉండాలి. డెలివరీ టైంలో ఎక్కడ కూడా మాతా శిశు మరణాలను ఉండకూడదు, ఎవరు కూడా రక్తహీనతతో బాధపడకూడదు, ఎనిమిదిగా ఉండకూడదు, అందరూ హెల్దీగా ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళ పిల్లలతో. మళ్ళీ ఈ బేబీ పుట్టిన తర్వాత 6 months నుండి మన డిపార్ట్మెంట్ నుండి బాలామృతం అనేది ఇస్తున్నాం. అంటే బయట ప్యారెంట్స్ సెర్లాక్ అని డబ్బాలు ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి. అదే అంతకన్నా టేస్ట్ అంతకన్నా ఎక్కువ న్యూట్రిషన్స్ కలిగిన ఫుడ్ని మనం బాలామృతం ఇస్తున్నాం. ఇలా ప్రతి విషయంలో అంటే ఒక మహిళ కన్సీవ్ అయిన దగ్గర నుండి బిడ్డ పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి 6 months వచ్చే వరకు తల్లికి అలానే అంటే తల్లి బిడ్డకి చక్కటి పాలు ఇవ్వాలి. తల్లి పాలు యొక్క ప్రాముఖ్యతల గురించి మనం తెలియజేస్తూ బయట పాల కన్నా తల్లి పాలే ఆరోగ్యకరమని మనం చెప్తూ తల్లిని కూడా మనం సంరక్షిస్తున్నాం. తర్వాత 6 months తర్వాత నుండి వాటి బిడ్డని కూడా మనం సంరక్షిస్తున్నాం. వాడు అంగన్వాడీ సెంటర్స్కి వచ్చిన తర్వాత కూడా మనమే బాధ్యత తీసుకుంటున్నాం. ఈ విధంగా పిల్లలు కూడా వయసుకు తగ్గ ఎత్తుకు తగ్గ బరువు కూడా కలిగి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు 1800 కోట్లు ఒక సంవత్సరానికి వచ్చి కేటాయించి ఇదంతా కూడా లబ్ధిదారులకి అనుకునే వాళ్ళందరికీ కూడా అందించండి అని మా దగ్గర నుండి మీ దగ్గర దాకా బాధ్యత నాకు చెప్పడం జరిగింది. కానీ మన దగ్గర ఏం జరుగుతుంది, కోట్లలో సంవత్సరానికి వచ్చి మన జిల్లాకి 118 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల్లో మనం ఎంతవరకు భాగస్వాములు అవుతున్నాం. ఈ రోజున ప్రతి ప్రాజెక్ట్ లో కూడా సిడిపిఓస్ సూపర్వైజర్స్ రెస్పాన్సిబిలిటీ అవునా కాదా? కానీ ఈ అంగన్వాడీస్ ద్వారా మనం ఇచ్చే ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం కానివ్వండి, మీల్స్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, అది అందించే కార్యక్రమం మీరు ఎవరి మీద వదిలిపెట్టేస్తున్నారు? అంగన్వాడీ సెంటర్స్ లో ఉన్న టీచర్స్ మీద, ఆయా మీద వదిలేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకసారి రికార్డులు ఒకటి నోట్ చేస్తారు, ఇంకొకసారి ఇంకొకటి నోట్ చేస్తారు, గట్టిగా వెళ్ళడానికి వాళ్ళు భయపడి ఏదో చెప్తారు. ఇలా కొన్ని అవకాశాలు జరుగుతున్న మాట వాస్తవం. ఇలాంటి పరిస్థితులన్నీ సరిచేయడం కోసమే మీ అందరూ ఉన్నారు సిడిపిఓ సూపర్వైజర్స్. మీరు కంటిన్యూస్ గా మీ ప్రాజెక్ట్ లో ఉన్న సెంటర్స్ కి రెగ్యులర్ విజిట్స్ వెళ్తే ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని అరికట్టడానికి అవకాశం చాలా ఉంటుంది. మీరు సడన్ విజిట్ వెళ్తారు, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే మీరు దాన్ని ఖండించడానికి, కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరేం చేస్తున్నారు? పీడీ స్థాయి నుండి సిడిపిఓస్ కానివ్వండి, పీడీస్ కానీ, ఏపీడీస్ కానీ, సూపర్వైజర్స్ కానీ ఎవరు కూడా సూపర్విజన్ చేయట్లేదు. ఇది వాస్తవం. ఎక్కడో అలా కూడా దానివల్లనే డిపార్ట్మెంట్ లో ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులు అంతా కూడా ఈరోజు ఎవరి మీద పడుతున్నాయి? గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి గారి మీద పడుతుంది.
ఈ రోజున మనందరికీ మనం వెనుకున్న ప్రజానికానికి మంచి చేయాలన్న మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు బడ్జెట్ మనకి ఎక్కువ కేటాయించి మనకి మంచి చేయడానికి చూస్తుంటే ఈ రోజున మనం ఏం చేస్తున్నాం, అది సక్రమంగా చేయే విధంగా అయితే చర్యలు తీసుకోవట్లేదు. ఎవరితో పని చేయించాలో కూడా మనం ఆ విధంగా పని చేయించట్లేదు. దయచేసి మీరందరూ కూడా అలసత్వం అనేది తగ్గించాలి. మీ ప్రాజెక్టులో మీ సెంటర్స్ కి రెగ్యులర్ గా మీరు విజిట్స్ వెళ్ళాలి. సూపర్వైజర్స్, ఓన్లీ సిడిపిఓసే కాదు, సూపర్వైజర్స్, సిడిపిఓస్, పీడీస్ కంపల్సరీ మీరు విజిట్స్ కు వెళ్తేనే అక్కడ ఉన్న లోటుపాట్లు ఏంటన్నది మీకు తెలిస్తేనే దాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. దయచేసి మీరు అందరూ కూడా ఇప్పటి వరకు ఏ పద్ధతిలో ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీ పద్ధతి ఇప్పటిలోనైనా మార్చుకోండి. లేకపోతే ప్రభుత్వం నుండి వస్తున్న ఇన్ని కోట్ల రూపాయలు పెడదారిని వెళ్ళడం అనేది, పక్కదారులు పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైతే లబ్ధిదారులు వాటిని అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతను మీరు అందరూ తీసుకోవాలి. ఏదో మన ఉద్యోగం చేసేసాము, కొద్ది రోజుల్లో మనం రిటైర్ అయిపోతాం, మన పని ఇంకేం లేదు అని అనుకో. మనం తీసుకుంటున్న జీతానికి మనం కంప్లీట్ గా వర్క్ చేయవలసిన బాధ్యత మనకి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నాకెందుకులే అంటే ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? అది కరెక్ట్ కాదు. మీరు అందరూ కూడా మీరు విజిట్స్ కి వెళ్ళండి. అక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసిన ఏమైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కానీ ఇంకా ఏదైనా ఉంటే ఆ లోటుపాట్లు ఏమైనా ఉంటే మీ వల్ల మీరు కంట్రోల్ చేయలేవి అయితే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మేము వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, వాటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మీకు మాకు మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. అంతే తప్ప కొంతమంది అంటే ఈ రోజున మన డిపార్ట్మెంట్ నుండి ఇస్తున్న ఏదైనా సరే కూడా టెండర్స్, ఆ టెండర్స్ ఎవరు కాంట్రాక్ట్ వస్తారు వేస్తారు, ఆయన తెచ్చి మెటీరియల్ మీకు ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు టెండర్స్ అప్లై చేసినప్పుడు ఒక క్వాలిటీ చూపెడతారు, మనకి ఇచ్చేటప్పుడు నాసి రకాలు ఇస్తూ ఉంటారు. ఇలా శాంపుల్స్ అన్ని దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళ పీడీ దగ్గర సిడిపిఓస్ దగ్గర శాంపుల్ ఉండాలి. వాళ్ళు ఫస్ట్ ఏదైతే సబ్మిట్ చేసి మేము ఈ క్వాలిటీ మీకు ఇస్తాము అనేది ఏదైతే ఉందో అది మీ దగ్గర పెట్టుకుంటే మీరు విజిట్స్ వెళ్ళినప్పుడు ఆ క్వాలిటీ మెయింటైన్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. అంతేగాని మామూలుగా విజిట్స్ వెళ్ళిపోయి వాళ్ళు ఏ క్వాలిటీ ఇస్తామని టెండర్స్ వేశారు, అది మెయింటైన్ చేస్తున్నారో లేదు ఎలా తెలుస్తుంది? సో కంపల్సరీగా శాంపుల్ ప్యాక్స్ మీరు దగ్గర పెట్టుకుని విజిట్స్కి వెళ్ళినప్పుడు అది చెక్ చేసి ఆ శాంపుల్స్ అది మ్యాచ్ అయిందా లేదా అని చూసుకుని దాన్ని బట్టి వాళ్ళు లో క్వాలిటీ ఇస్తే కనుక వాళ్ళు వెంటనే నోటీసులు ఇవ్వడం చేయాలి. ఎప్పుడైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా అసలు మీ జిల్లాలో? మేడం ఇచ్చాం మేడం, ఇచ్చాము. పెనాల్టీ కూడా వేస్తాం మేడం. ఎప్పుడమ్మా మేడం ఎప్పుడు మేడం 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 ఇచ్చాను, పెనాల్టీ కూడా విధించాను మేడం. విజిట్స్ కు వెళ్తూ ఉంటేనే ఇలాంటి లోటుపాట్లు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎందుకులే మనకు ఆఫీస్ లో కూర్చున్నాం, మన పని అయిపోతుంది, ఏమో మనకున్న బిల్స్ వస్తాయి, సంతకాలు పెట్టేస్తాం, ఇంకేదైనా ఉంటే చిన్నవి చూసేసుకుని వెళ్ళిపోవచ్చు, మన జీతం మనకు వచ్చేస్తుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో మరి ఇన్ని కోట్లు ఓన్లీ మన సైడ్ కేటాయించి అది కూడా పౌష్టికాహారాన్ని అందించడానికి కేటాయించడం అనేది ఇప్పుడున్న రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకు ముఖ్యమంత్రి గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తప్పే. అలాంటి పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనందరికీ కూడా అంటే ముఖ్యంగా మహిళల యొక్క ఆరోగ్యం పట్ల, రాబోయే తరాల యొక్క ఆరోగ్యం పట్ల ఆలోచన చేసి ఈరోజు అయితే చక్కగా మరి మనందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందించాలి, మనలో ఉన్న బలహీనతలు తీసేయాలి, రక్తహీనత అనేది ఎవరికి ఉండకూడదు.
ఈ కాన్సెప్ట్ లో ముఖ్యమంత్రి గారు చక్కగా మనకు అందించారు. ప్రాజెక్ట్ చేసి కూడాను. అలాగే మేడం ఇప్పుడు మనకి ఇది ఒకటి ఉంది మేడం మన ఎజెండా పాయింట్స్. అందులో బాలాంతం వచ్చేసరికి క్లియరెన్స్ రావాలి. అంటే బిల్ కంప్లీట్ డైరెక్ట్ గారి దగ్గర వెళ్తారు, మన దగ్గర కాదు మేడం, లేదు మేడం. మిల్క్ పేమెంట్ అక్కడ డైరెక్ట్ లేటెస్ట్ గా మనం సెప్టెంబర్ లో తీసుకున్నట్లయితే 1.1 ఉంది మేడం. అలాగే 3.64 కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. కంటింగ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు మేడం. మనకి జిల్లా మొత్తం అంటే ఇక్కడ మన కలర్ మన క్యాంపస్ లో పదార్థాలు కూడా ఉంది. అంటే దాంట్లో ప్రజెంట్ అయితే అవును మేడం. ప్రజెంట్ 6 women ఉన్నారు మేడం. అందులో 6 ఉన్నారు మేడం. అందులో ఇద్దరు ఎర్లీ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా అందువల్ల అవి కాకుండా మహిళా మండలంలో ఇంకేం జరుగుతాయి యాక్టివిటీస్ అని అడుగుతున్నారు. యాక్టివిటీస్ అంటే ఒకప్పుడు ప్రొడక్షన్ జరిగేది మేడం, బేకింగ్ బేకర్ మన ఉమెన్ చైల్డ్ సెక్టార్ మీటింగ్స్ కూడా బ్లాక్ లెవెల్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీస్ కి వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్స్. ఈ జిల్లాలో ఏ ట్రైనింగ్స్ అయినా ముందు ప్రిఫరెన్స్ మహిళా ప్రెగ్నెంట్ ఇస్తాం మేడం. ఆ తర్వాత అక్కడ ఒకటి సరిపోకపోతే రిమైనింగ్ ఏమైనా పంపించుకుంటాం. వీళ్ళు రోజు కౌన్సిలింగ్ చేస్తారు మేడం. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి కార్యక్రమం అంటే అన్ని బాగా టేకప్ చేస్తారు. పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, పోక్సో యాక్ట్ కింద కూడా మనకి చాలా కేసులు పెట్టాం మేడం. ఇక్కడ ఫ్యామిలీ కోర్టు కూడా ఉంది. తర్వాత మనకి కోర్టు కూడా రన్ అవుతుంది మేడం. పోక్సో యాక్ట్ కింద కూడా కోర్టు మన జిల్లాలో స్టార్ట్ చేశాం మేడం కేసెస్. Whatever the data we are displaying here, infant mortality rate may be 6.98 చూపించారు on an average in the month of September. Actually, infant mortality rate అన్నటువంటిది being a doctor కూడా ఇది మాకు సంబంధించినంత వరకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్. ఒక నేషన్ అభివృద్ధి కూడా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ మీద మనం చెప్తాం. ఎనీ కమ్యూనిటీ డెవలప్మెంట్ కి సంబంధించి దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్. మనకి మన స్టేట్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఐఎంఆర్స్ బై ది ఇయర్ 2015 2015-16 వచ్చేసరికి మనకు సుమారుగా 34 ఉండేది ఐఎంఆర్. అవుట్ ఆఫ్ 1000 లైవ్ బర్త్స్ ఐఎంఆర్ ఈజ్ 34. 2019-20 వచ్చేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 30, ఆల్మోస్ట్ ఒక 13% తగ్గింది మనం ఆ 5 years. ఇప్పుడు వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్రమ్ ది వాట్ ఐ మీన్ న్యూట్రిషన్ సైడ్ మనం చూస్తున్నాం. ఇప్పుడు బ్రహ్మాండ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ బడ్జెట్ ఎలికేషన్ వాట్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. వ్యాక్సినేషన్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఈరోజు ఈ సమీక్షలో ఇంత చక్కగా మహిళల తాలూకు అభివృద్ధి, మహిళా సంక్షేమే మెయిన్గా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా తన పాదయాత్రలో నడుస్తున్నప్పుడు తెలుసుకున్న విషయాలు, అప్పుడు అంగన్వాడీ అంటే నిర్వీర్యం అయిపోతూ ఏమి వండాలో తెలియక, ఎక్కడ పిల్లలకి ఏం చేయాలో తెలియక, ఏ బడిలో కూర్చోబెట్టాలి, ఏ రూమ్లో కూర్చోబెట్టాలి, తాగునీరు సదుపాయాలు లేక, ఎలక్ట్రిఫికేషన్ లేక, అప్పుడు గత ప్రభుత్వంలో అంగన్వాడీ అంటే పూర్తిగా నిర్వీర్యమైన టైంలో తన సుదీర్ఘమైన పాదయాత్రలో మహిళల తాలూకా ఈ రోజు రక్షించాలి. మరి అంగన్వాడీ ఈ సిస్టమ్ సంపూర్ణమైనటువంటి ప్రక్షాళన చేయాలి. మరి ప్రక్షాళన చేయాలంటే ఇక్కడ ఆర్థిక స్తోమతను పెంచాలి. ప్రతి అంగన్వాడీ, ఒక చిన్న మినీ అంగన్వాడీ దగ్గర నుంచి మెయిన్ అంగన్వాడీ వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో సదుపాయాలు కలిగించాలి. తాగునీరు, మరి బ్యూటిఫికేషన్, అలానే క్లీన్లీనెస్, అక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులకు ఆ పిల్లలకి చదివించే విధానం, వాళ్ళకి మంచి స్నేహ భావన, అలానే వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించడం, మరి ఇంగ్లీష్లో చక్కగా రైమ్స్ దగ్గర నుంచి ఆల్ఫాబెట్స్ దగ్గర నుంచి చెప్పడం,
అలానే మరి ఈ కార్యక్రమంలో మరి మహిళా సంక్షేమంలో మా పాపపట్నం నియోజకవర్గం చూస్తే అక్కడ వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ కూడా ఉంటుంది కనుక అక్కడ చాలా మన అంగన్వాడీ ఆఫీసర్స్ దగ్గర నుంచి సూపర్వైజర్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ మీరందరూ కూడా నేను ఎన్నో గత 2.5 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ముందుగా పీడీ మేడంకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను వచ్చి 3 రోజులు అయింది, పిలవగానే రిప్రజెంటేషన్ చేయండి, మీరు ఇలాగా నాకు కావాలి అని చెప్పగానే ఆవిడ నా మాట విని గౌరవించి ఇంత చేసినందుకు నిజంగా ఐ షుడ్ అప్రిషియేట్ హర్. పాపం చెప్పినట్టు చేశారు కాబట్టి. అయితే ఇవాళ ఇవన్నీ వినిన తర్వాత నిజంగానే మేడం గారు చెప్పినట్టు మనం ఫ్రీక్వెంట్ గా రివ్యూస్ చేయాలి, అలాగే ఫ్రీక్వెంట్ గా విజిట్స్ చేయాలి అధికారులందరూ కూడా అంగన్వాడీ కాలేజ్కి. మనకి వచ్చే ఆరోపణలోని 5వ తారీఖు కల్లా రవాణా మనకి అందిపోవాలి, అది ఒకటి వెళ్ళడం లేదు. అది కూడా మన తప్పులన్నింటినీ కూడా మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇందాక అప్పలరాజు గారు చెప్పారు, మనం ఇప్పటి వరకు జగనన్న గారి పౌష్టికాహారం అన్ని కూడా మనకు అందుకుంటున్నాము. అయితే ఇది శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యమైన జిల్లాగా పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో 500 కోట్లే ఇస్తే ఈ ప్రభుత్వం మన జగనన్న గారు సుమారు 1800 కోట్లు మన కోసం ఇచ్చేస్తున్నారు. రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఎలా అంటే మనం ఇది ఒక్కటి నా వల్ల కాదు, మన అందరూ సమిష్టిగా కష్టపడితేనే ది బెస్ట్ జిల్లాగా అవుతుంది. సో కాబట్టి నేను మాట్లాడితే నేను ముందుకు తీసుకుపోతున్నాను సార్. ఫీల్డ్ నెట్వర్క్ తో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కరెక్ట్గా కానీ గేర్ చేసి ట్రిగర్ చేయగలిగితే, టార్గెట్ తీసుకోగలిగితే అద్భుతమైనటువంటి వండర్స్ మనం సాధించగలం. బికాజ్ మీ మీద మన ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా అపారమైనటువంటి నమ్మకం, స్త్రీ శక్తి మీద ఆయనకున్నటువంటి గౌరవంతో పాటు నమ్మకం. మీరు అద్భుతాలు సృష్టించగలని ఆయన విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈనాడు ఈ మహిళా ఎంపవర్మెంట్ ని ఆయన ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు మనం చూసాం, 500 కోట్ల బడ్జెట్ని 1800 కోట్లు ఇచ్చారు. సో మీ మీద ఉన్నటువంటి నమ్మకం, ఆరోగ్యవంతమైనటువంటి సమాజం రావాలని, పేదరికం విద్యకి అక్కడికూడదని, పేదరికం వైద్యానికి అక్కడికూడదని, పేదరికం సేద్యానికి అక్కడికూడదని, పేదతనంతో నా కుర్రాడు చదువుకోలేకపోయినాడని ఏ తల్లిదండ్రి బాధపడకూడదు. మొత్తం ఈ రోజు ఆయన ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎంత మైండ్ అండ్ ఎంత వైడర్గా ఆయన ఆలోచిస్తున్నారంటే, మనం చూస్తే ఆయన కుర్రాడు షూ కూడా ఆయన స్వయంగా సెలెక్ట్ చేస్తున్నారు. దిశ సంబంధించి మహిళల రక్షణ కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ దిశ కార్యక్రమాలు, అందులో ముఖ్యంగా 1 స్టాప్ సెంటర్ సంబంధించి ఆ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ని గౌరవ అతిథులందరి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. తదనంతరం ఆజాదీ కా అమృత్ దినోత్సవం సందర్భంగా మనం కొన్ని కాంపిటీషన్స్ అనేది Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.